Hello guys, welcome back to JavaScript tutorials. ఈ వీడియోలో మనం స్విచ్ కండిషన్స్ గురించి నేర్చుకుందాం. స్విచ్ కేసెస్ అండ్ హౌ టు ఇంప్లిమెంట్ ఇన్ రియల్ టైమ్ సిస్టమ్స్. మనం ఎలా రియల్ టైమ్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. చూడు, లైక్ ఇప్పుడు యుడెమీ ఆర్ కోర్సెరా అనే వెబ్సైట్స్ ఏమైనా తీసుకుందాం అనుకో. ఇప్పుడు యూజర్ లాగిన్ అనుకో, వెబ్సైట్లో యూజర్ ఓన్లీ క్యాన్ సీ ద కోర్సెస్. ఒకవేళ అడ్మిన్ లాగిన్ అనుకో, అడ్మిన్ అంటే ఎవడు క్రియేట్ చేసినాడు అదేమి వాడు ఏం కావాలో చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్లో నేమ్స్ కావాలని చేంజ్ చేసుకోవచ్చు అన్నీ. ఒకవేళ దాంట్లో మనం టెస్ట్ రాయాలి, యూజర్స్ టెస్ట్ పెట్టాలంటే టెస్ట్ ప్రిపేర్ టీచర్ లాగా వాడైతే వాడు టెస్ట్ని ఏమైనా చేసుకోవచ్చు. అంటే టెస్ట్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే చేసుకోవచ్చు. ఒకవేళ సబ్ అడ్మిన్ అంటే కొంచెం అంటే ఈ క్యాన్ క్రియేట్ అండ్ డెలీట్ ద కోర్సెస్. దాంట్లో కోర్సెస్ ఉంటాయి కదా, పర్టికులర్ కోర్సెస్ ఈ క్యాన్ యాక్సెస్ ఆర్ డెలీట్. ఇది బై యూజింగ్ స్విచ్ స్టేట్మెంట్స్లో చూసుకున్నాం. మనం ఇఫ్ ఎల్స్ దాంట్లో కూడా వాడచ్చు, కానీ స్విచ్ అంటే కొంచెంగా నీట్గా ఉంటుంది. లైక్ యూజర్ అనేవాడు అడ్మిన్ అనుకుందాం. స్విచ్ ఇయర్ ఇక్కడ స్విచ్లో వాల్యూ యూజర్ పెట్టుకుందాం. ఇక్కడ కేస్ ఇక్కడ వాల్యూ ఏమి అడ్మిన్ అనుకో. ఇప్పుడు అడ్మిన్ లాగిన్ అనుకో, మనకు చూపించాలి అంటే గెట్ ఫుల్ కోర్స్ క్యాన్ బి యాక్సెస్. వీడు ఫుల్ కోర్స్ని యాక్సెస్ చేయొచ్చని. అండ్ బ్రేక్, ఈ బ్రేక్ ఎందుకు వాడతారో నెక్స్ట్ ఫర్దర్గా చెప్తాను. ఒక 5 minutes వెయిట్ చేయండి. దెన్ సబ్ అడ్మిన్. ఆ సబ్ అడ్మిన్ ఒకవేళ సబ్ అడ్మిన్ లాగిన్ అయినా అనుకో, ఈ గెట్ యాక్సెస్ టు క్రియేట్ ఆర్ డెలీట్ ద కోర్సెస్. ఈ కెన్ క్రియేట్ ఆర్ డెలీట్ ద కోర్సెస్. ఒకవేళ టెస్ట్ ప్రిపేర్ అనుకో, టెస్ట్ని ఈ క్యాన్ బి మోడిఫికేషన్, ఎనీ మోడిఫికేషన్ ఆర్ టెస్ట్లు, ఏ మోడిఫికేషన్స్. ఒకవేళ యూజర్ అంటే యూజర్ లాగిన్ అయినాడు అనుకో, ఈ క్యాన్ సీ ద కోర్సెస్ అండ్ డిఫాల్ట్ వాల్యూ. ఇప్పుడు ఎవడు అన్నోన్ పర్సన్ యాడ్ అయినా అనుకో, దెన్ ఇట్ విల్ బి ప్రింటెడ్ అకౌంట్ నాట్ బి ప్రెజెంట్. అంటే ఇప్పుడు XYZ ఎవరైనా యాడ్ అయినా అనుకో. ఇప్పుడు అడ్మిన్ ఉన్నాడు, దట్ విల్ ప్రింట్ అడ్మిన్. గెట్ ఫుల్ యాక్సెస్ అంటే ఏది కావాలో వాళ్ళు ఫుల్ యాక్సెస్లో చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ యూజర్ ఉన్నాడు అనుకో, యూజర్ అంటే గెట్ టు సీ ఆల్ కోర్సెస్. టు సీ ఈ కెన్ ఓన్లీ సీ ద కోర్సెస్ అంటే కోర్సుని చూడవచ్చు. ఒకవేళ మనం XYZ పర్సన్ అయినా అనుకో, దెన్ వాట్ విల్ బి సి అకౌంట్ నాట్ ప్రెజెంట్, వాడికి లేదు కదా XYZ. దెన్ అడ్మిన్ అనుకో, గెట్ ఫుల్ యాక్సెస్. ఒకవేళ బ్రేక్ తీసేద్దాం. బ్రేక్స్ ఎందుకు అన్నాం చూడు. ఒకవేళ బ్రేక్స్ తీసేసి రన్ చేసాం అనుకో, అన్ని కోర్సెస్ చూడు బ్రేక్ డాన్స్ అంటలేదు, ఆ కోర్సెస్ అన్ని ప్రింట్. ఇది గెట్ ఫుల్ యాక్సెస్ అని ప్రింట్ అయిందా, గెట్ యాక్సెస్ టు క్రియేట్ అండ్ డెలీట్ ద కోర్సెస్ అనేది ప్రింట్ అయిందా, దెన్ గెట్ యాక్సెస్ టు క్రియేట్ అండ్ డెలీట్ ద టెస్ట్ అని యాడ్ అయింది. ఇవన్నీ వచ్చేస్తాయి. చూడు బ్రేక్ ఉంది కాబట్టి దీని తర్వాతనే ప్రింట్ కావు. సో బ్రేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద స్విచ్ కేసెస్. సో బ్రేక్ అనేది డెఫినెట్గా వాడాలి. అండ్ దిస్ ఈజ్ ద ఒక చిన్న అప్లికేషన్ తయారు చేసాం. థ్యాంక్ యూ గైస్. మనం ఇంకా ఫర్దర్ వీడియోస్లో దీని గురించి ఇంకా నీట్గా నేర్చుకుందాం.